అయితే చాలా మంది చూడండి ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి మాత్రమే లివర్ పాడవుతుంది అనేది అబద్ధం. కొంతమందికి ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కూడా ఒక లిమిటెడ్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకు లివర్ బాగానే ఉంటుంది. వాళ్ళ లివర్ ఫంక్షన్ బాగా, వాళ్ళ ఆకలి తీరు బాగానే ఉంటుంది, వాళ్ళ నర్వస్ సిస్టమ్ బాగానే ఉంటుంది. ఇదే రివర్స్గా మనం అనుకుంటాం అంటే ఆల్కహాల్ తీసుకుంటేనే ప్రాబ్లం అవుతుంది అనేది అబద్ధం. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి కరెక్ట్ డైట్ తీసుకోకపోతే ప్రాబ్లం. మంచి ఆల్కహాల్ తీసుకొని ఇప్పుడు కొంతమంది డాక్టర్స్ కూడా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే డైలీ అంటే అలవాటు ఉండే వాళ్ళకు డైలీ 1 or 2 పెగ్స్ హెల్దీ అని చెప్పేసి అంటున్నారు, ఒక లిమిటెడ్ డోస్ వరకు. అది ఎప్పుడైతే అతిమీరుతుందో అంటే ఎప్పుడైతే మనం ఎక్కువగా తీసుకుంటామో ఖచ్చితంగా మీ లివర్ డ్యామేజ్కి కారణం అవుతుంది. అది ఫుడ్ అయినా సరే ప్లస్ ఆల్కహాల్ అయినా సరే. బాగా గుర్తుపెట్టుకోండి, మీ లివర్ డ్యామేజ్ అవ్వడానికి ఆల్కహాల్ ఒక్కటే కారణం కాదు, మీ జీవన శైలి కూడా. మీ నిద్ర సరిగా పోకపోయినా మీకు లివర్ డ్యామేజ్ అవుతుంది. రాత్రి 11 to 3 వరకు లివర్ టైం అనమాట, లివర్ గాల్ బ్లాడర్ టైం అనమాట. ఈ టైంలో ఎవరైనా మెలుకుంటే కూడా ఖచ్చితంగా లివర్ సమస్యలు మొదలవుతాయి. ఎవరైనా ఈ టైంలో నైట్ డ్యూటీ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ నైట్ డ్యూటీ చేసే వాళ్ళని చూడండి, వాళ్ళకు ఒకలాంటి కోపం చిరాకు ఉంటుంది. ఈ లివర్ యొక్క ఎమోషన్ గుణం ఏంటి అని అంటే కోపం చిరాకు. అది పిల్లల్లో కూడా ఉంటుంది. మనం అనుకుంటాం పిల్లల్లో కొంతమంది బాగా ఇరిటేట్ చేసే వాళ్ళంతా కూడా చిరాకు పడే కోపపడే వాళ్ళు చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళకు కూడా ఇండైజెషన్ ప్రాబ్లం వల్లనే ఈ లివర్ డ్యామేజ్ అనేది అవుతుంది. వాళ్ళు ఎలాంటి ఆల్కహాల్ తీసుకోరు, కానీ వాళ్ళ కోపం చిరాకు ఉంది అంటే అది లివర్ సమస్య అనేది గుర్తుపెట్టుకోండి. అంటే ఆల్కహాల్ తీసుకుంటేనే లివర్ పాడవుతుంది అనేది కాదు,